పోట్లలో తోడుండేవారే నిజమైన స్నేహితులు. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా తిరిగి ఏకమై పయనాన్ని సాగించే బంధమే స్నేహబంధం. స్నేహమంటే మన భుజంపై చెయ్యేసి మాట్లాడటం కాదు, మన కష్ట సమయాలలో భుజం తట్టి నేనున్నానని చెప్పటం. కులమత భేదం చూడనిది, పేద ధనిక భేదం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే. గాయపడిన మనసుని సరిచేసేందుకు స్నేహానికి మించిన ఔషధం ఇంకొకటి లేదు. నీ గురించి అన్నీ తెలిసిన వ్యక్తి కలవలేకపోయినా నీతో ఇంకోసారి సహవాసం కోరుకునే వ్యక్తి ఒక్క నీ స్నేహితుడు మాత్రమే. విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ, గడిస్తే తెలుస్తుంది కాలం విలువ, స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది స్నేహితుడి విలువ. నువ్వు నలుగురిలో ఉన్నా నీలో నువ్వు లేకుండా చేస్తుంది ప్రేమ. నీలో నువ్వు లేకున్నా మేం నలుగురం నీకున్నాం అని చెప్పేది స్నేహం. నీ చిరునవ్వు తెలిసిన మిత్రుని కన్నా నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్నా. స్నేహం పొందటానికి మోసం చేస్తే తప్పులేదు, కానీ మోసం చేయడానికి స్నేహాన్ని కోరితే అది క్షమించరాని తప్పు. సూర్యుడు ఉదయించటం మరిచినా, సముద్రం అలలను మరిచినా సాయం చేయటం మరువనిది నిజమైన స్నేహం. నీకు కాలక్షేపాన్ని ఇచ్చేవాడు కాదు, నీ కష్టాలను కూడా పంచుకునేవాడు నిజమైన స్నేహితుడు. మౌనం వెనుక మాటను, కోపం వెనుక ప్రేమను, నవ్వు వెనుక బాధను అర్థం చేసుకునేవాడే స్నేహితుడు. ఏ విషయాన్నైనా నిస్సంకోచంగా నిర్భయంగా పంచుకోగలిగేది ఒక్క స్నేహితుడి దగ్గర మాత్రమే. షరతులు లేకుండా నీతో ఉండేవాడు, ఏమీ ఆశించకుండా నీ మంచిని కోరేవాడు నీ స్నేహితుడు. నువ్వు లేకుంటే నేను లేనని అనేది ప్రేమ అయితే, నువ్వుండాలి, నీతో పాటు నేనుండాలి అని ధైర్యాన్నిచ్చేది స్నేహం. నీ మీద నీకే నమ్మకం లేని సమయంలో కూడా నిన్ను నమ్మేవాడే నీ స్నేహితుడు. నీ శత్రువును మిత్రుడిగా మార్చేందుకు 1000 అవకాశాలు ఇవ్వవచ్చు, కానీ నీ స్నేహితుడిని శత్రువుగా మార్చేందుకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకు. మంచి స్నేహితుడు అద్దం లాంటివాడు. అద్దం ఉన్నది ఉన్నట్లుగా చూపినట్లే మంచి స్నేహితుడు మనం చేసిన తప్పొప్పులను ఉన్నది ఉన్నట్టుగా ముఖంపైనే చెబుతాడు. ఇప్పుడు చూస్తున్న తెలుగు ఫ్రెండ్షిప్ కొటేషన్స్లో మీకు